నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలే చేయనక్కర్లేదని అహింసతో పోరాడి గెలవొచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు గాంధీ విగ్రహానికి రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు भैया दंडी మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఒక్కడే పుట్టి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఒక దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడపగలిగిన వ్యక్తి మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన మహాత్మా గాంధీ ఆయన పేరు తెలియని భారతీయులు కానీ ప్రపంచంలో ఎవరూ లేరు. మోస్ట్ పాపులర్ హ్యూమన్ బీయింగ్ కింద ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయనకున్న ఇది కానీ కీర్తి కానీ అనలేనిది. ఇది అంతా ఈజీగా వచ్చేలేదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం సిద్ధాంతంతో ఈ ప్రపంచ ప్రజల హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి మన జాతిపితగా ఉంటాం. మనకి అందరికీ గౌరవం. అలాగే కొత్త విధానం రాజ్యాలు జయించాలంటే యుద్ధాలే చేయవసరం లేదు. రాజ్యాలు జయించాలంటే ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అహింస అనే ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ హింసకి తావు లేకుండా ఒక గొప్ప డిఫరెంట్ రూట్ అంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహానుభావుడు ఆయన చూపిన బాటలో ఎందరో ఇంకా మహా వ్యక్తులుగా కూడా ఎదిగారు. కానీ మొట్టమొదటిగా ఈ అహింసా సిద్ధాంతాన్ని పాపులర్ చేసిన వ్యక్తిగా ఆయన పాటించి జనాలందరితో పాటించిన వ్యక్తిగా. గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ మండపం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించి సేవాహి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిసిప్లిన్ కమిటీ మెంబర్ పాకా సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, జిల్లా ఇన్ఛార్జి శ్రీ కపర్తి హాజరయ్యారు. महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी गारी के ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మండపంలో వారి ఘనమైన నివాళులు అర్పించి వారి ఆశయాలు తగ్గట్టు ఏదైతే వారు ప్రేమించే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మా ముఖ్య అతిథి బాగా సత్యంగా చేసిన మీదగా ఈరోజు దుస్తుల బొమ్మని చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు
నేషనల్ అధ్యక్షులు ఆదేశాల మేరకు 2 తాన్లు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం జరిగింది. సేవా పక్వాడాకి ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహాత్మా గాంధీ ఏదైతే ఆశయ సాధనతో వారి యొక్క శాంతి ఉండాలని కోరుకుని వారు దేశస్వామ్యంలో పోరాడారో దాని స్వాతంత్ర ఫలాలని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పౌరుడికి అందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క పౌరుడు సమానంగా ఉండాలని చెప్పి స్వేచ్ఛా భారతం గుడివాడపట్నంలోని గాంధీ గారి మండపం నందు భారతీయ జనతా పార్టీ తరఫున గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు పాకాల సత్యనారాయణ గారు, గుత్తుకొండ రాజాబాబు గారు, శ్రీ కపర్తి గారు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మరి మన ప్రధాని మోడీ గారి యొక్క అడుగుజాడల్లో మరి ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఆనాడు శాంతియుత మార్గంలో మరి బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహాత్ముడికి నివాళులు అర్పించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అదే శాంతియుత మార్గంలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్లో వెంచేసున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి ఇటీవల బదిలీపై వచ్చిన ఈవో కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. స్వామి అమ్మవార్ల దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి అనగా 3వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుందని 12వ తేదీన ముగుస్తాయని చెప్పారు. ఈ ఉత్సవాలు స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆదేశాలతో భక్తులకి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రతిరోజు దర్శనం ఇస్తారని తెలియజేశారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నమ శివాయ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి ఈ దేవాలయానికి పెద్దింటమ్మవారి దేవస్థానం కొల్లేటిపాడు నుంచి మరి బదిలీపై ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా వచ్చి బాధ్యతలు స్వీకరించడం జరిగినది. నా పేరు కేవీ గోపాలరావు. మరి ఈ అమ్మవారి దేవస్థానం స్వామివారి అమ్మవారి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు 3వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖుతో అది ముగించే కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవి శరణార్థి ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనిగండ్ల రాము గారి ఆదేశాలతో భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్య ఘట్టం ఏంటంటే మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారం రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవి శరణార్థి ఉత్సవం సందర్భంలో మరి పురస్కరించుకొని 14వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మరి వచ్చిన ప్రతి భక్తులకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున క్యూలెన్స్ కానీ మంచినీటి వసతి కానీ మరి అలాగే ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని అమ్మవారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధులు మాట్లాడారు. 3వ తేదీ గురువారం ఉదయం 8:54 హస్త నక్షత్ర తులా లగ్నమందు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ రాము కలశ స్థాపన జరుపునని మరియు దసరా సంబరంగా అమ్మవారికి ప్రత్యేకంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిస్తారని తెలిపారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీమాత్రే నమః. లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మవారి దేవస్థానం వేమవరం గ్రామం గుడ్లవల్లేరు మండలం కృష్ణా జిల్లాలో వేంచేసి ఉన్న ఈ దేవస్థానానికి నా పేరు ఆకుల కొండలరావు, కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ నెల 3వ తేదీ నుండి అనగా గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగును. రేపు హస్త నక్షత్ర లగ్నమందు ఉదయం 8:50 గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారిచే ఈ పూజ కలశ స్థాపన, శ్రీ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం నుండి 11:30 వరకు శ్రీ అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు, 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తి పాటలతో భజన కార్యక్రమాలు, 6 గంటల నుండి కూచిపూడి నృత్యం, ఇతర కార్యక్రమాలు, తదుపరి రాత్రి 9 గంటల నుండి నాటక ప్రదర్శనలు ప్రతిరోజు ఈ ఉత్సవంలో జరుగుతాయి. అదేవిధంగా దుర్గాష్టమి ఈ నెల 10వ తేదీ మహా సమారాధన, అన్న సమారాధన కూడా జరుగును. ఈ దేవీ నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కొండలమ్మ వారిని దర్శించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.